అంటే విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైన బలి. విరిగిన రెల్లుని ఆయన విరువడు. అది విరిగిన దాన్ని మనిషి పారేస్తాడు, కానీ దేవుడు దాన్ని కోరుకుంటాడు. విరిగిన దాన్ని మనిషి త్రోసేస్తాడు, దేవుడు దాన్ని తిరిగి బాగు చేస్తాడు. మనము త్రోసేసిన దాన్ని దేవుడు తిరిగి నిర్మిస్తాడు. మనము పాడవుతుంది, దేనికి పనికిరాదు అనుకున్నది దేవుడు తిరిగి దాన్ని పునరుద్ధరిస్తాడు. ఎక్కడైతే విరిగిపోయిందో, ఎక్కడైతే పడిపోయిందో, ఎక్కడైతే జారిపోయిందో అక్కడే దాన్ని రీకన్స్ట్రక్షన్ చేస్తాడు. ఇది గడిచిన వారంలో మనం నేర్చుకున్నాం. దానికి దావీదు కాలు ఇరిగిపోవడం గురించి యాకోబు కాలు ఇరిగిపోవడం గురించి మనం నేర్చుకున్నాం. యాకోబు కాలు విరిగిపోయింది, కానీ ఆశీర్వాదాలు చాలా వచ్చాయి. కాలు విరిగింది కానీ పేరు మారిపోయింది. రెండవది బతుకు మారిపోయింది. మూడవది ఆశీర్వాదాలు తన వెనువెంట వచ్చాయి. ఒక నూతన వంశం ప్రారంభించబడ్డది. ఇది ఈరోజు జీవిస్తుంది. అదే ఇశ్రాయేలీల వంశం. అంతేకాదు, పిరికివాడైన యాకోబు ధైర్యవంతుడై అన్నను ఎదుర్కోవడానికి వెళ్ళిపోయాడు. అప్పుడు సూర్యోదయం అయింది. చీకటిలో ప్రవేశించిన యాకోబు కాలు ఎరగొట్టుకున్నాడు, కానీ సూర్యోదయం అయినప్పటికీ యాకోబు రూపాంతరము చెందాడు. ఆ రూపాంతరము చెందడానికి ఈ మధ్య జరిగేది ఏంటంటే ప్రార్థన. ఆ ప్రార్థన కూడా గంటల తరబడి ప్రార్థన చేయలేదు. నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడువను. అంతే, రాత్రంతా ప్రార్థనదే చేశాడు. సరే, దేవుడు ఆశీర్వదించలేదు. సరే, నేను ఆశీర్వదిస్తానయ్యా, నీ పేరేంటి చెప్పు అన్నాడు. అప్పుడు చెప్తున్నాడు యాకోబు, నేను మోసగాడినయ్యా, నేను మోసగాడిని. నాన్న మోసం చేశాను, అన్నని కూడా మోసం చేశాను, అంత నా బతుకంతా మోసమే. మనుషుల్ని మోసం చేశాను, బంధువుల్ని మోసం చేశాను, చివరికి నా భార్యలను కూడా మోసం చేశాను. నా బ్రతుకంతా మోసమే. మోసగాడినైన నేను నీ పాదాలు పట్టుకుంటున్నానంటే, అయ్యా నువ్వేంటో కానీ నీకు ఒక్క దెబ్బ కొడతానంటే, నువ్వేంటి కొడతావో కొట్టు. కాలు ఇరిగిపోయిన తర్వాత కూడా విడిచిపెట్టలేదు ఆయన. ఆ ఇరిగిపోయిన కాలుతోటే ఆయన దేకురుకుంటూ వెళ్ళి ఆయన పట్టుకున్నాడు. అప్పుడు దేవుడు, నువ్వు ఈ రోజు నుంచి ఇశ్రాయేలుగా మారిపోయావు. ఈ రోజు నుంచి నువ్వు, ఆ రోజు ఏమీ లేనప్పుడు నిన్ను ఆశీర్వదించానే, ఆ రోజు ఒంటరిగా ఉండేటప్పుడు నిన్ను ఆశీర్వదించానే, నిరాశలో ఉండేటప్పుడు ఆశీర్వదించానే, ఆ ఆశీర్వాదాలన్నీ కూడా ఈరోజు నీకు సొంతం అవుతాయి. అప్పుడు ఆశీర్వదింపబడిన తర్వాత యొబ్బోకు రేవును విడిచిపెట్టి ఆయన భార్యలతో కలిసి అన్నను ఎదుర్కోవడానికి వెళ్ళాడు. ఇది మొట్టమొదటిది. విరిగిన యాకోబు ఆశీర్వదింపబడ్డాడు. ఈరోజు రెండో అంశం చూద్దాం. నిర్గమాకాండం 12వ అధ్యాయం మొదటి నుంచి చదవమ్మా. 17వ అధ్యాయం, నిర్గమాకాండం 17వ అధ్యాయం. సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగు నీళ్లు లేనందున మోషేతో వాదించుచు, త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగుగా, మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. అక్కడ ప్రజలు నీళ్లు లేక తప్పికొని మోషే మీద సనుగుచు, ఇది ఎందుకు మమ్మను, మా పిల్లలను, మా పశువులను తప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చుతురనెను. అప్పుడు మోషే యెహోవాకు మొర్రపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయదును, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురనెను. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరును తీసుకుని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండ ముట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవీయగా. చాలు. ఇక్కడ ఇశ్రాయేలీయులకి వాళ్ళు నడిపిస్తున్న మోషేకుండే ఒక ఘట్టం చూపిస్తున్నాడు.
దీంట్లో ఏంటంటే బండ బద్దలయ్యింది. మొట్టమొదటిది ఏమైందంటే యాకోబు యొక్క కాలు విరిగింది. ఇక్కడేమైంది? బండ బద్దలయ్యింది. దీంట్లో నుంచి కొన్ని మాటలు నేర్చుకుందాం. ప్రియులరా, ఇక్కడ ఇద్దరు నాయకులు ఉన్నారు. ఒకటి ఫరో, రెండవది మోషే. ఫరో మనుషుల చేత ఎన్నిక చేయబడినవాడు. ఫరో పితరుల నుంచి వచ్చిన ఆ రాజకర్తపు హక్కుని సంప్రదించుకున్నాడు. మోషే అలా కాదు, దేవుని చేత ఏర్పాటు చేయబడినవాడు. నాయకత్వాన్ని గురించి మీకు చెప్తున్నాను. దేవుని చేత ఏర్పాటు చేయనివాడు, దేవుని చేత అభిషేకించబడినవాడు, దేవుని చేత పిలువబడినవాడు. నాయకులు రెండు రకాలుగా ఉంటారు ఈ లోకంలో. మొట్టమొదట నాయకుడు ఫరో. వీళ్ళిద్దరికీ సమస్య వచ్చింది. నిజంగా ఈ మోషే కూడా ఆ ఫరోతో కలిసే బతికాడు చాలా కాలం. 40 సంవత్సరాలు ఫరోతో కలిసే బతికాడు. అదే కోటలో బ్రతికాడు, అదే కోటలో తిన్నాడు, అదే అంతస్తును మరి పొందుకున్నాడు, అదే ఐశ్వర్యాన్ని అనుభవించాడు, అదే రథాలు వాడాడు, అన్ని హక్కులు అన్ని సంపదలు కలిగి ఉన్నాడు. ఏమాత్రం కూడా లేదు. కానీ ఫరో యొక్క మనస్సు రాలేదు. చాలాసార్లు మనకుండే స్థితిగతుల గురించి కూడా మనం ఆలోచించాలి. ఫరోతోనే ఉన్నాడు కానీ ఫరో యొక్క మనస్సు లేదు. ఫరోకుండే మనస్సు ఏంటంటే ఐగుప్తీల్ని నాశనం చేయాలి. కానీ ఫరోతో ఉన్న మోషేకుండే మనసు ఏంటంటే ఐగుప్తీల్ని కాపాడాల. దేవునికి స్తోత్రం చెల్లించండి. మీకు అర్థమవుతుందండి? ఇద్దరు రాజులే, ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నారు, ఒకే ఇంట్లో తింటున్నారు, ఒకే రాజకత్వ హక్కులు పొందుతున్నారు. కానీ ఇద్దరు మనస్తత్వాలు వేరు. ఎందుకు వేరు అని అంటే ఫరోని దేవుడు ఎన్నుకోలేదు, కానీ మోషేని దేవుడు మోషేని దేవుడు ఎన్నుకున్నాడు గనక దేవుని చేత ఎన్నికైన వాడు, దేవుని చేత ఏర్పాటు చేయబడినవాడు, దేవుని చేత అభిషేకించబడినవాడు మనస్సు వేరుగుంటుంది, ఆలోచన వేరుగుంటుంది, తన యొక్క అభిప్రాయాలు వేరుగుంటాయి. ఫరో యొక్క ఆలోచన ఏంటంటే ఐగుప్తీయులను సంహరించాలా, ఐగుప్తీయులను నాశనం చేయాలా. కానీ ఇశ్రాయేల్ నాశనం చేయాలా. కానీ మోషే యొక్క మనస్సు ఏంటంటే ఇశ్రాయేలుని కాపాడాలి, ఇశ్రాయేలుని ఆదుకోవాలా. ఇద్దరు ప్రయాణం చేస్తున్నారు. ఈ పరిస్థితిలో మోషే బాగా చదువుకున్నాడు, చదువుకున్నాడు, ఫైటింగ్ నేర్చుకున్నాడు, అన్ని గొప్ప విద్యలన్నీ చేశాడు. ఎంత గొప్పవాడైనా తన మనస్సులో ఉండే ఆలోచన మాత్రం మారలేదు. తన మనసులో ఉండే ఆలోచన ఏంటంటే ఆ పేద ప్రజలైన ఇశ్రాయేలీయుల గురించే, వారిని రక్షించాలని, వారిని కాపాడాలని. ఈరోజు ఇక్కడ ఒక్క మాట చెప్తాను. చాలాసార్లు మన స్థితిగతులు మన పాత స్థితిని మాన్పించేస్తాయి. కొంచెం హెచ్చైన స్థితిలోకి వెళ్ళినప్పుడు మనలాగే పేదవారిని మనం మర్చిపోతాం, మనలాగే దిక్కులేని వారిని మనం విడిచిపెట్టేస్తుంటాం, మనలాగే కష్టాలు పడుతున్న వారిని మనం కనికరించాం. జాగ్రత్తగా వినండి. ఒకానొకప్పుడు మనకి ఆకలేసినప్పుడు ఎలా ఎదురు చూస్తుంటామో, ఈరోజు ఆకలేసినప్పుడు ఎదురు చూసే వారికి పట్టడన్నం పెట్టడానికి ఇష్టపడం. ఎలాంటి వాళ్ళకి పెడతాను తెలుసా? మనలాంటి గొప్పవారిని గౌరవిస్తాం, మనలాంటి ధనవంతుల్ని గౌరవిస్తాం, వారిని అంతస్తు ఎక్కిస్తాం, కానీ పేదవారిని మనం పట్టించుకోం. కానీ మోషే ఏం చేసేవాడంటే తెల్లవారి రథం ఎక్కి ఎక్కడికి వెళ్ళేవాడు? ఇశ్రాయేలీయుల దగ్గరికే వెళ్ళేవాడు, ఇశ్రాయేలీయులతోటే మాట్లాడేవాడు, ఇశ్రాయేలీయులతోటే సహవాసం చేసేవాడు. ఇశ్రాయేలీయులకి అక్కడక్కడ కలిసి కబుర్లు చెప్తుండే, ఏదో ఒక రోజు ఫరోతో మనందరం ఫైట్ చేయవలసి వస్తుంది అని కబుర్లు చెప్పాడు. ఇది దైవికమైన మనస్సుతో ఉండే నాయకుడు, ఆధ్యాత్మికమైన మనస్సుతో ఉండే నాయకుడు, దేవుని అభిషేకం కలిగిన నాయకుడు చేయవలసినవి. కానీ నీ శరీర సంబంధమైన మనస్సుతో ఉండే నాయకుని ఆలోచనలు వేరు ఉంటాయి. తన రాజ్య స్థాపన కొరకు, తన అభివృద్ధి కొరకు, తన మాట నెరవేరడానికి కొరకు ఎంత ఘోరాన్నైనా చేస్తాడు. ఒక మీటింగ్ పెట్టి ఫరో
రోజు రోజుకి మొదటి అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. రోజు రోజుకి ఇశ్రాయేలీయులు పెరిగిపోతున్నారు, వీరిని నాశనం చేసేయాలా, కనుక ఎవరికైనా మగపిల్లడు పుడితే వాడిని నైల్ నదిలో పడి చంపించేయండి, సంసారం చేయనియండి, భార్యాభర్తలు ఇద్దరూ సుఖంగా అనుభవించారండి, మగపిల్లలు పుడితే మాత్రం వారిని చంపియండి. మొదటి అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళి చూస్తే అది ఉంటుంది. అంటే ఎంత కన్నింగ్ నేచర్ చూడు. అంటే వాడు బతకాలి కానీ పేదవాడు బతకూడదు. ఇటువంటి పరిస్థితుల్లో ఫరో ఏం చేశాడంటే, దేవుని అభిషేకం పొందిన మనిషి కొన్నిసార్లు తన బలాన్ని, తన శక్తిని, తన యొక్క తెలివితేటలను నమ్ముకొని దేవుని కొంచెం పక్క పెట్టి వాడు బలాన్ని ఉపయోగించడం మొదలుపెట్టాడు. బీ కేర్ఫుల్. కొన్నిసార్లు మనకుండి నాలాగా 4 మాటలు చెప్పడం వస్తే, మీలాగా కొంచెం పాటలు పాడడం వస్తే, కొంచెం ప్రార్థన చేయడం వస్తే, లేకపోతే కొంచెం సువార్త చేయడం వస్తే మనం ఏదో గొప్పగా ఫీల్ అయిపోతుంటాం. మనం ఏది చేసినా ఆయన మహిమ కొరకే మనం చేస్తున్నాం. నీ గొప్పతనాల కొరకు ఎప్పుడు చేయొద్దు, నీ మెప్పుల కొరకు ఎప్పుడు చేయొద్దు. మోషే ఏం చేశాడంటే కనబడిన ఐగుప్తీని చంపడం మొదలుపెట్టాడు. దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. ఇశ్రాయేలును రక్షించమన్నాడు కానీ ఐగుప్తీని చంపమని చెప్పలేదు. కానీ మోషే ఏంటంటే ఇశ్రాయేలును రక్షించమన్నాడు కనుక నాకు బలం ఉంది, నాకు అధికారం ఉంది, నాకు శక్తి ఉందని తన సొంత శక్తిని ఉపయోగించి చంపడం ప్రారంభించాడు. ఒకరోజు ఇలాగే చంపడం ప్రారంభించి, ఒకరోజు 2 ఇశ్రాయేలీయులు దెబ్బలాడుకుంటే తగువ తీర్చడానికి వెళ్తే, ఏయ్ మోషే ఆగవయ్యా, మొన్న ఆడికి చంపినట్టుగా ఇక్కడ చంపడానికి వచ్చావా అన్నప్పటికీ మోషే షాక్ అయి పారిపోయాడు. చూసారా, దేవుని చేత ఏర్పరచబడినవాడు, దేవుని ఉద్దేశంలో నడిచినవాడు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే నిలబడలేడు. ఎంతోమంది సేవకు వస్తుంటారు, ఆ సేవ అభివృద్ధి అవ్వదు. ఎన్ని సంవత్సరాలు పనిచేసినా ఆ 30 మంది 20 మందే ఉంటారు. అందుగురించే వాళ్ళు సేవ చేయకుండా ఏం చేస్తారంటే దొంగతనం చేస్తుంటారు. ఆ చర్చికి వెళ్ళి ఈ చర్చికి వెళ్ళి ఆడిని పిలిచి ఈయన్ని పిలిచి నింపుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇంటింటికి తిరిగి విజిటింగ్లు చేసి కానుకలు దాని కొరకు ప్రయత్నం చేస్తారు. మన విశ్వాసులు లాంటి ఏమంటారు తెలుసా, పేదోడు కదండి. ఎప్పుడు ఆ మాట వాడకూడదు. సేవకుడిని చూసి ఎప్పుడు పేదవాడు అని అనకూడదు. పేదవాడు గొప్పవాడు అని సేవకుడిని పిల్లలే దేవుడు. అందరూ సతీష్ కుమార్ గారి గురించి రకరకాలుగా అంటారు. సతీష్ కుమార్ గారు ఆస్వాదించే దేవుడు పనికిమాలినవాడా? ఒకవేళ సతీష్ కుమార్ గారు తప్పు చేస్తే దేవుడు దానికి కూడా శిక్షిస్తాడు. కనుక ప్రియులారా, ఇక్కడ జరిగిన పని ఏంటంటే మోషే ఏం చేశాడంటే దేవుని చిత్తాన్ని పక్కకు పెట్టి దేవుడు అప్పచెప్పిన పనిని తన శక్తితో చేయాలనుకున్నాడు, తన బలముతో చేయాలనుకున్నాడు, తన జ్ఞానంతో చేయాలనుకున్నాడు. దేవుని ఉద్దేశాలు పక్కకు పెట్టి తన ఉద్దేశాలు నెరవేర్చాలనుకున్నాడు. ఉద్దేశాలు నెరవేర్చాలనుకొని ఏం చేశాడంటే కత్తులు ఆడడం మొదలుపెట్టాడు, రాజకీయ చిత్తులు ఆడడం మొదలుపెట్టాడు, ఈడి దగ్గరికి వెళ్ళి ఆడి దగ్గరికి కొట్టడం మొదలుపెట్టాడు. వెంటనే దేవుడు ఈయనకి పాఠం నేర్పించడానికి ఎంతకాలం శిక్షించాడు తెలుసా? ఎంతకాలం శిక్షించాడు? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు ఎక్కడికి పంపించాడు? అడవిలోనికి పంపించాడు. ఒక రాజకుమారుడు ఇప్పుడేం ఉద్యోగం చేస్తున్నాడు? గొర్రెలు మేపుతున్నాడు. ఒక రథాల మీద తిరగవలసిన వాడు తెల్లవారైనప్పటికీ గొర్రెలు పట్టుకొని నీళ్ళు పెట్టడం, కుడితి పెట్టడం, మేకలకి అని అంటుంటే దానికి రంబలందేవడం పని చేస్తున్నాడు. చూసారా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా బతికినోడు బతుకు ఇలాగే ఉంటుంది. అమ్మా మీకే చెప్తున్నాను, దేవుని ఉద్దేశానికి వ్యతిరేకంగా ఎవరు వెళ్ళినా సరే దేవుడు 5 నిమిషాల్లో ఛాయాచిత్రాన్నే మార్చేస్తాడు. నేను చాలాసార్లు చెప్పాను, నేను కూడా ఇలాంటి ప్లాన్స్ చేసి సేవను మానేసి ఆర్గనైజేషన్స్ పెద్ద ఆఫర్లు వస్తే అటు వెళ్ళిపోవాలనుకున్నాను. చనిపోయిన స్వర్గీయ గోడి సామ్యాల్ గారు చెప్పారు, దేవుని ఉద్దేశం ఏంటో కనుక్కోండి,
మిమ్మల్ని దేవుడు ఎందుకు పిలిచాడో కనుక్కోండి. ఒకవేళ దానికి వెళితే మీకు డబ్బు వస్తుంది, దేశాలు తిరగొచ్చు, లక్షల కొలది రూపాయలు వస్తాయి. ఆ లెటర్ చూసి అన్నాడు, కానీ దేవుని చిత్తాను కొరకు దీంట్లో ఏమీ లేదు, ఏమీ లేదు. అప్పుడు వెంటనే ఆగిపోయాను నేను. ఈరోజు మనుషులు దేవుని ఉద్దేశాలకి నెరవేర్చడానికి పనిచేయడం లేదు. పంతాలు, పౌరుషాలు. ఇక్కడ పని పెట్టుకొని వెళ్ళిపోయి గొర్రెలు మేపుతున్నాడు. గొర్రెలు మేపుతుంటే దేవుడు మరలా పిలిచాడు మోషేని. మోషే, 40 సంవత్సరాలు అయిపోయింది, ట్రైనింగ్ బాగుందా? ఏం ట్రైనింగ్ సార్? అక్కడ ఉంటే రోజు పలావ్ తినేవాడును, కోడి మాంసం తినేవాడును, రథాల మీద తిరిగేవాడిని. ఇక్కడేంటి గొర్రెలు, అక్కడ పడుకోవడం నా చిరాకు ఉందనంటే, లేదు మోషే, ఈ రోజు నుంచి నీ ట్రైనింగ్ పూర్తి అయిపోయింది, అసలు వర్క్ వెళ్ళిపోదు కానీ రా అని అన్నాడు. నేను రాను సార్, ఆ ఇశ్రాయేలీయులు అక్కడ ఉండేటప్పుడే నన్ను జడిపించేశారు. ఒరే, మీకేం మెయిల్ చేస్తా అంటాను, ఆడికి చంపడానికి చూస్తే, నీకు చంపొద్దని చెప్పాను కదా, నిన్ను విడిపించమంటే నువ్వు చంపడం ఏంటయ్యా మోషే? నువ్వు చంపడం ఏంటి అసలుకి? ఎవడు నేర్పించాడు అది? కోపం వస్తే తిట్టాలా, కొట్టాలా? ఆడు బ్రతుకుని నాశనం చేయడానికి ప్రయత్నం చేయడం ఏంటయ్యా? కోపం అందరికీ వస్తుంది కదా, ఎందుకు అలా చంపేశావు అని చెప్పి ఇప్పుడు తీసుకెళ్ళి ఇశ్రాయేలీయుల మధ్యన పెట్టాడు. మొత్తానికి ఇశ్రాయేలీయులతో నడిచాడు. ఈ 12వ అధ్యాయము, 11వ అధ్యాయము ఇవన్నీ చూస్తే ఐగుప్తు దేశంలో నుంచి విడిపించి ఎర్ర సముద్రాన్ని దాటించాడు. అద్భుతమైన సంఘటనలు చాలా జరిగిపోయాయి. ఎన్ని సంఘటనలు జరిగాయంటే ఇశ్రాయేలీయులందరూ ఒక మాట మీదకి వచ్చేసారు. ఏంటనంటే వచ్చారు, అమ్మో యెహోవా దేవుడే నిజమైన దేవుడు, శక్తివంతుడైన దేవుడు, బలమైన దేవుడు, సముద్రాన్ని పాయలు చేసే దేవుడు, అర్ధరాత్రి కూడా ఆయన అద్భుతాలు చేసే దేవుడు, మాట చేతే సమస్తము విడిపించగల దేవుడు. మిరియాము పాటలు పాడుతుంటే ఒక ప్రక్క డ్యాన్సులు వేస్తూ, పని పాటు లేదు, ఆడవాళ్ళు వంటలేదు, మగవాళ్ళకి ఉద్యోగం లేదు, సాయంత్రం అయినప్పుడు తిండి వచ్చేస్తుండేది, పడిపోతుంటే ఎరుకోవడం, తినడం. ఎంత లావు అయిపోయి ఉంటారో. ఇప్పుడు ఇన్ని ఎక్సర్సైజులు చేసి ఆ నడక ఈ నడక చేస్తేనే ఇలాగున్నాం మనం. వాళ్ళకి తిండి తిప్పలు, తినడమో పడుకోవడం, భార్య భర్తలు మాట్లాడుకోవడం. ఎంత లావు అయిపోయి ఉంటారో పాపం. ఇప్పటికీ కూడా మా అమ్మ చెప్తుంది, అమెరికాలోనట ఎంతేసి మనుషులు ఉంటారట, వాళ్ళు కౌగులించుకుంటే నలిగిపోతారేమో అని భయం వేస్తుందట మనం. అంతేసి మనుషులు ఉంటారట. సరే, అయిపోయింది, జీవితం అయిపోయింది, హాయిగా జీవితం వెళ్తుండేటప్పటికి ఇక్కడ ఈ సబ్జెక్ట్ చూస్తే కరెక్ట్గా సీను అరణ్యంలోకి వచ్చారు. వచ్చినప్పటికీ రెఫీదీం అనే ఒక ప్రాంతానికి వచ్చినప్పటికీ అక్కడ ఏమొచ్చింది? ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేవు, తాగా నీళ్లు లేవు. మోషే పేరు ఏంటి తెలుసా? మోషే అంటే అర్థం ఏంటి తెలుసా? నీళ్లలో నుంచి తీయబడినవాడు. అర్థమేంటి? నీళ్ళలోంచి తీయబడిన ఉన్న నాయకుడింట్లోనే ఏం లేదు ఇప్పుడు. నీళ్ళలో నుంచి తీయబడిన నాయకుడు నడిపిస్తున్న జనానికి ఇప్పుడు ఏం లేవు, నీళ్ళు లేవు. దేవుడు కొన్ని పేర్లకు ఎంత మంచి అర్థం ఇస్తాడో. వస్తే ఇశ్రాయేలీయులకి తిరుగుబాటు స్వభావం కలిగిన వాళ్ళు. ఇశ్రాయేలీయులు గొప్ప గేరాలకి, గొప్ప గేర, విధేయత ఉండదు, నమ్రత ఉండదు. తిన్నగా మోషే దగ్గరికి చిన్నదానికి యూనియన్ అయిపోతారు, చిన్నదానికి జిందాబాద్ అని అంటారు, చిన్నదానికి జెండాలు ఎట్టుకొని వచ్చేస్తారు. వచ్చి మోషేతో ఏమంటున్నారు? మోషేతో వాదించుచు ఏమిటట? వాదించుచున్నారట. నీళ్ళు లేకపోతే మోషే ఏంటి చేస్తాడండి? మోషే ఇప్పుడు మీకు పాస్టర్, నేను మీకు గ్యాస్ లేదనుకోండి, గవర్నమెంట్ ఇప్పుడు ఇవ్వడం లేదు, మీరు నా దగ్గరకు వచ్చి పాస్టర్ గ్యాస్ లేదు ఏంటండి, ఏడు చేయడం అండి అని నాకంటే నేను ఏడు చేస్తాను? నేను ఏడు చేయగలనా? మీకు లేదు, నాకు కూడా లేదు కదా, నాకు లేదు కదా. తిన్నగా నీళ్ళు లేకపోతే ఎక్కడికి వచ్చారు వీళ్ళు? మోషే దగ్గరకు వచ్చి మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగుగా, తక్కువ మంది ఉన్నారా? 20 లక్షలంటే తక్కువ. వాళ్ళు నీళ్ళు అడిగారట.
తాగుటకు మాకు మని అది అడుగగా అసలుకే అరణ్య ప్రాంతం, నీళ్లు లేని ప్రాంతం, ఎడారి ప్రాంతం. నీళ్ళివ్వమని అడుగగా మోషే మీరు నాతో వాదింపనేలా. అక్కడ మోషే ఒక మాట అంటున్నాడు చూడండి, ఇక్కడ 2 మాటలు వాడాడు చూడండి. అక్కడ మోషే నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా. 2 మాటలు వాడారు. నాతో వాదింపనేలా, యెహోవాని శోధింపనేలా. అంటే వీళ్ళు తిట్టినప్పుడు మోషేకో తిట్టు, దేవుడికో తిట్టు. శుభ్రంగా అక్కడ ఉండేటప్పుడు నీళ్ళు బాగుండే ఈ అడవిలో తెచ్చి పడేశాడు. మనుషులు ఎంత చెడ్డాలంటే, నువ్వు 100 మేళ్ళు చెయ్యు, ఒక్కటి చేయలేకపో, ఇవి ఒక్కటే పట్టుకుంటారు. మీ ఇంటికి వచ్చిన మీ ఇంట్లోని పెళ్ళో పెడాకో ఏదో అవుతుంది అనుకోండి, అందరికీ భోజనం ఉంటుంది. ఒక్కడికి కొంచెం తక్కువైంది అనుకో, వీడు మొత్తం ఊరంతా కాల్చేస్తాడు. వీడు ఏం పెళ్ళండి, బాగైంది కదంటే మీకు అలాగే పెడతారండి, మాకు ఊరంతా కాల్చేస్తాడు. ఒకరిని తీసుకెళ్ళి మీరు బాగా పెంచండి, 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు, ఎప్పుడో ఏదో చిన్న గొడవ వస్తుంది మీకు, రే తిన చదువురా, తిన ఉంచిరానంటే ఆడు అలిగి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఊరుకుంటాడా? వాళ్ళ ఇంట్లో తిండి ఉండదండి, వాళ్ళ ఇంట్లో సమస్త పనులు చేయించుకుంటారండి, వాళ్ళ ఇంట్లో అదండి ఇదండి అని మీ ఇంట్లో ఉన్న గుట్లన్నీ ఊరంతా కాల్చేస్తాడు. అంటే మేళ్ళు మర్చిపోతారు, కీడులు. అంతకు ముందే వీళ్ళు చూస్తుండగా ఇశ్రాయేలీయులు సముద్రం దాటి వచ్చారు, అంతకుముందే పాటలు పాడారు, అంతకుముందే స్తోత్రాలు చేశారు, అంతకుముందే అద్భుతాలు చూశారు. ఇక్కడికి వచ్చినప్పటికి నీళ్ళు లేనప్పటికీ ఆహాహా ఏంటి సముద్రం మధ్య మడుస్తున్నామని ఈ మనుషులు ఇప్పుడు ఏమంటున్నారు? మాకు నీళ్లు లేవు అని ఊరుకున్నారా? ఊరుకోలేదు. ఇంకేంటన్నారు? ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనుగుచు, ఇదెందుకు మమ్మను మా పిల్లలను మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఏకంగా విడిపిస్తే బాగు చేయడానికి తెస్తే ఏకంగా ఎక్కడికి వెళ్ళిపోయారు? మోషే చంపడానికి మాకు తెచ్చేసావా? అది నీ ప్లాన్ ఇప్పుడు మాకు అర్థమైందయ్యా మోషే. మాకు ఎందుకు తెచ్చావంటే చంపడానికి తెచ్చావు. ఐగుప్తులో నుంచి మాకు ఎందుకు తెచ్చావో తెలుసా? మాకు చంపడానికి తెచ్చావు. మా పిల్లల్ని మమ్మల్ని ఇక్కడ చంపేస్తే, పోనాళ్ళకి చంపేస్తే మోషేకి ఏమైనా లాభం ఉంటుందా అని సనుక్కున్నారట. సనుగుడు అనే మాటకి ఈరోజు ఉదయాన ఒక డిక్షనరీలో మాట చూశాను. సనుగుడు అంటే అర్థం ఏంటంటే గుసగుసలాడుకోవడం అట. ఏంటట అంటే ఎదురుగు మాట్లాడరు వీళ్ళు. మనుషులతో ఏదైనా కోపం వస్తే ఎదురు చెప్పరు, మొత్తం ఊరంతా కాల్చేస్తారు. రెండోది చూడనివి చూసినట్టుగా చెప్తారు. నీకు తెలుసా వీడికి తెలియదు, వీడు చూడలేదు, వీడు వినలేదు, కానీ వీడు చూసినట్టుగా విన్నట్టుగా ఊరంతా చెప్పేస్తారు. గుసగుసలాడుకోవడం అట. తెలియనివి తెలిసినట్టుగా చెప్పడం అట. మనసుకు నచ్చనివి, ఇష్టం కానివి ఎదుటివారికి తప్పు చెప్పడం. అంటే వీడికి నచ్చలేదు, వీడికి నచ్చనివి వీడికి ఇష్టం లేదు. ఇప్పుడు 100 మంది ఉన్నారండి, 100 మందికి నచ్చినట్టు ఒక మనిషి బతకగలడా? బతకలేడు. కానీ వీడికి నచ్చలేదు కనుక 100 మందిని కూడా పాడు చేసేస్తాడు, 100 మందిని కూడా పాడు చేసేస్తాడు. ఇది మానవ నైజం. వీడికేదో బ్యాడ్ తలంపు వస్తుంది, 100 మందిని కూడా పాడు చేసేస్తాడు. వీడికేదో మంచి తలంపు వస్తుంది, 100 మందిని కూడా మంచి చేస్తాడు. చాలా అద్భుతంగా రాశాడు. అవి ఎదురుగా చెప్పలేని విషయాలు ఇంటికెళ్ళి వాడికి సినిమా చూసినట్టు చెప్తాడట. సినిమా ఇవి గుసగుసలు అంటే, సనుక్కోవడం అంటే ఇవి. సనుక్కోవడం మొదలెట్టారట. మోషే అనుకొని ఉంటాడేమో, అనవసరం వీళ్ళని ఆ ఐగుప్తు దేశంలో ఉంచేసి ఉంటే బాగున్నామని. కానీ దేవుడు మాట్లాడుంటాడు, మోషే ఇలాంటివి ఎన్నో వస్తావయ్యా. అంటే మీరు నా మీద సనుక్కుంటుంటారే, సనుక్కుంటుంటారు. అప్పుడప్పుడు నేను ఏదైనా ఉంటే, అయ్యగారు నా గురించి అన్నారు, గుడి మానేస్తే బాగున్నాం, మరో దగ్గరికి వెళ్ళిపోతే బాగున్నాం అనుకుంటుంటారు. దేవుని మహాకృపచేత అలాగ వెళ్ళిపోయినా లేరు కనుక బతుకుతున్నాను. కానీ మీకు అలవాటు అయిపోయింది, తిట్లు కాయడు మీకు అలవాటు, తిట్టడం గట్టికి తిడితే గాలికి, మెల్లికి తిడితే మేడకి, అంతే. మీరు స్టాంప్ వేసారు, ఈ బతికి ఇంతేనే అనేసి.
కానీ నాకు మిమ్మల్ని వదులుకోవడం ఇష్టం లేదు కదా. మీరు వెళ్ళిపోతే నాకు ఇష్టమా? మీరు బాగుపడాలని, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, మీరు బాగుపడాలని, మీరు దీవించబడాలని, మీరు మేలు పొందాలని, మీరు ఆశీర్వదింపబడాలని, మీరు సంతోషంగా ఉండాలని, మీరు సమాధానంగా ఉండాలని. కొన్నిసార్లు సంఘంలో 2 కుటుంబాలకు గొడవలు వస్తాయనుకోండి, పాస్టర్ గారు అలాంటప్పుడు చాలా ఇబ్బంది పడిపోతాడు. ఆ 2 కుటుంబాల సమాధానం, వీడికి చెప్తే ఆయనకు కోపం, ఆయనకి చెప్తే వీళ్ళకి కోపం, వీళ్ళింటికి వెళ్తే వాళ్ళకి కోపం, వాళ్ళింటికి వెళ్తే చచ్చిపోతాం. అలాంటప్పుడు చచ్చిపోతాం. పాస్టర్ పని చాలా కష్టం అండి, చాలా కష్టం. గట్టిగా చెప్తే ఏటి అంత గట్టిగా చెప్పేస్తున్నారు వాక్యం అంటారు, మెల్లి చెప్తే ఇది వాక్యం చెప్పడం కదా, మర్మాలు చెప్పడండి. షుగర్ బిస్కెట్లు వేస్తాడు కానీ మర్మాలు కారంగా ఉండాలి ప్రసంగం. అలాగని కారంగా చెప్తే ఏటి ఎంత కారమా, ఎవడు తింటాడు ఇది? అటు చెప్పలేం, ఇటు చెప్పలేం, చాలా కష్టం. మోషే ఎలాగ భరించాడో, మోషే ఎలా భరించాడో ఇక్కడ ఇప్పుడు చెప్తున్నాడు. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఇదంతా పడలేక మోషే ఎక్కడికి వెళ్ళిపోయాడు? దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవా, శుభ్రంగా అక్కడ గొర్రెలు మేపుకుంటున్నాను పిలిచావు, మళ్ళా ఎల్లనయ్యా అని ఎప్పటికీ నీకు చెప్పాను. నాయనము వాళ్ళని చూడలేను నేను, చిన్న పొరపాటుకే నా మీద ఆడు రాజు కంప్లైంట్ ఇచ్చేస్తాను అన్నాడు. పడలేము సార్ ఆడితోటి, మీకు తెలియదు. దేవుడు గారు మీరు మీద ఉంటారు, హాయిగా అక్కడ దోతలతో శుభ్రంగా ఉంటారు, భూలోకంలో నాకు పని అప్పచెప్తున్నారు. ఏంటి సార్ మజాకాలు అనుకున్నారేటి? బహుశా ఎలాగైనా ఉంటాడేమో, మజాకాలు అనుకున్నారా? మీకు ఆ దోతకు పిలిచిస్తే ఆ దోత వెళ్ళిపోద్ది, ఈ దోత చెప్తే ఇది వెళ్ళిపోతుంది. నేను ఎవడికి చెప్పుతాను, ఎవడికి చెప్పుకుంటాను? ఇంటికి వెళ్తే మా ఆవిడ తిట్లు, మా మామగారు ఎప్పుడు లేదు, ఒకరోజు వచ్చాడు, ఆయన వచ్చే నోటికి వచ్చి నేను తిట్టి వెళ్ళిపోతాడు. నీకు కుటుంబం లేదా, పిల్లం లేదా, ఎది లేదా? అదే ఆ 17 అధ్యాయంలోనే. తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చూడండి. నువ్వు తెల్లారి నుంచి చూస్తున్నాను, నీ పనేటి? భార్యని పట్టించుకోవా? నీకెందుకయ్యా ఊరు సంగతులన్నీ అని ఆయన తిట్టి వెళ్ళిపోతున్నాడు. భార్య తిడుతుంది, మామ తిడుతున్నాడు, పిల్లలు పట్టించుకోవడం లేదు. వీళ్ళు నువ్వు అప్పచెప్పావు కదా అని వీళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళు వచ్చేమో సనుక్కుంటున్నారు. ఏం చెయ్యను నేను, ఏం చేయనంటే దేవుడు భుజం మీద చెయ్యేసి ఉంటాడు. మోషే తప్పదయ్యా, నాయకుడంటే ఇదంతా తప్పదు, నాయకుడికి ఇవి తప్పదయ్యా, నాయకుడు ఇలాగే ఉండాలి. అందరూ మనల్ని పొందలేము. తిట్టిన వాళ్ళు ఉంటారు, ప్రేమించిన వాళ్ళు ఉంటారు, అర్థం చేసుకున్న వాళ్ళు ఉంటారు, అర్థం చేసుకోని వాళ్ళు ఉంటారు. ఈ లోకల మధ్యలోని స్టిక్స్ పుట్టింగు పొలాలు పెట్టిన వాళ్ళు కూడా ఉంటారు. పొలాలు పెడతారు, ఈ పొలాలు పెట్టిన వాళ్ళతోటి పెద్ద గొడవ అండి. మీకు తెలుసా అని అంటారు. ఏంటి? ఆడికి తెలియదు, ఈడికి తెలియదు. ఈ పొలాలు పెట్టిన వాళ్ళతోటి గొప్ప దరిద్రం. మోషేకి చెప్పేశాడు మోషే, సార్ ఈ పనితోటి ఇక్కడితో ఆగిపోతుంది, ఏదో ఎర్ర సముద్రం దాటిపోయిన ఇక్కడితో అంటే, మోషే నీకు ఇప్పుడు మరొక అద్భుతం చేసి చూపిస్తాను. నువ్వేం చేస్తావు తెలుసా? ఇప్పుడు చదువమ్మా. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలీయుల్లో పెద్దలలో కొందరిని తీసుకొని, ఇప్పుడు నేను అన్నాను కదా 8వ తారీఖు ఇలాగ ప్రార్థన ఉంటుంది, కొంతమంది పెద్దలకు వచ్చి లెగిసి కొంచెం వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయండి. ఒక 500 మంది ఎంతమంది వస్తారు, ప్యాకెట్ 20, 30 ఎంత అవుతుంది, 5 మూలు 15,000 అవుతుంది, మనిషి ఒక 1000 రూపాయలు వేసుకోండి, లేకపోతే 15,000 అయిపోద్ది ఇది అని ఏదో చెప్పినట్టుగా కొంతమంది పెద్దల్ని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము. ప్రజలకు చూడండి, ఇక్కడ దేవుడు ఎంత కరెక్ట్గా చెప్తాడు. ప్రజలు చూస్తుండగా ఇది చేయాలి మోషే. పెద్దలను తీసుకో, ప్రజలు కూడా ఉండాలి దీంతో. ప్రజలకు ముందుగా నువ్వు పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. నువ్వు చేతిలో ఏం పట్టుకోవద్దు, కర్రను తీసుకొని వెళ్ళు. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. బండ మీద ఇప్పుడు వీళ్ళకి ఏం కావాలి? వీళ్ళకి చెప్పండి అమ్మా, నీళ్ళు కావాలా? కానీ ఆయన ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? బండ మీద నీళ్ళు ఉంటాయి. ఇప్పుడు మోషేకి అడగొచ్చు, ప్రభువా నీళ్ళు కావాలని అడుగుతుంటే రాయి దగ్గర నీళ్ళకి రాళ్ళకి సంబంధం ఏంటండి? పోనీ ఇసుకలోనే ఏదైనా గొయ్యి తీస్తే నీళ్ళు వస్తాయేమో, కానీ నీళ్ళకి రాళ్ళకి సంబంధం ఏంటి? నీళ్ళు కావాలా లేకపోతే నేను వెళ్ళిపోతానంటే నువ్వు వచ్చాము రాయి దగ్గరికి వెళ్ళమంటున్నావు అంటే, అప్పుడు దేవుడు అంటున్నాడు, అందు గురించి నేను దేవుడిని అయ్యా, నువ్వు మనిషివయ్యా, ఎవడు చేయలేంది నేను చేస్తాను, నీకు చేతకాంది నేను
చేస్తాను. నువ్వు ఇవ్వలేంది నేను ఇస్తాను. అవ్వదు అని అన్నది నేను చేయగలను. బాండ మీద నిలబడు. నీరు అద్భుతమైనవండి. మీకు తెలుసా, నీటిలో ప్రాణం ఉంది. మన శరీరంలో రక్తం ఒక్కటే కాదు, నీరు లేకపోయినా సరే చచ్చిపోతాం. మనకు డాక్టర్ గారు ఉన్నారు, తర్వాత మీరు అడగండి ఎంత రక్తం కావాలో, ఎంత నీరు కావాలో. ఇద్దరు డాక్టర్లు ఉండేవారు, ఒక డాక్టర్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. నీళ్ళకి అవసరం ఉంటుంది. నీళ్లు లేకపోయినా చచ్చిపోతారు మనిషి. నీళ్లు బ్రతికించగలదు మనిషిని. ఎవడైనా పడిపోతే ముందు ఏం చేస్తారు? కొంచెం నీళ్ళు తెచ్చండి ముఖం మీద జాలండి అంటే ముఖం మీద నీళ్ళు జల్లితే తెప్పరిల్లుతారు. తెప్పరిల్ల చేసే శక్తి, పడిపోయినోడిని లేపే శక్తి, చచ్చిపోయినోడికి జీవం ఇచ్చే శక్తి నీటిలో ఉంది. దేవునికి స్తోత్రం. అంతేకాదు, నీటికి క్లీనింగ్ చేసే శక్తి ఉంది. అందుగురించే దావీదు అంటాడు, ప్రభువా నన్ను శుద్ధి చేయు. నన్ను ఏం చేయాలా? శుద్ధి చేయు. శుద్ధి చేయాలంటే ఏం కావాలా? నీళ్లు కావాలా. మనం మొహం కడుక్కుంటాం, స్నానం చేస్తాం, ఇవన్నీ ఎందుకంటే మనము శుద్ధీకరింపబడ్డానికి. నీళ్లు శుద్ధీకరిస్తాయి, మనుషుల్ని శుద్ధీకరిస్తాయి. నీళ్లు మనిషికి పునరుద్ధానాన్ని ఇస్తాయి, తిరిగి బ్రతికిస్తాయి. అంతేకాదండోయ్, నీళ్లు మనిషికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. నీళ్లు మనిషికి ఆకలి కూడా తీర్చుతాయి. చాలామంది సాక్ష్యాలు చెప్పేటప్పుడు, అప్పుడు తినడానికి ఏమీ లేదు సార్, ఒక బాటిల్ నీరు కొనిసి తాగేసాను సార్. చాలా రాశాను నేను. నీళ్లు మనిషికి సమృద్ధికరమైన సహాయం చేస్తాయి. నీళ్లు పచ్చదనాన్ని సమకూరుస్తాయి. ఎందుకట, నీళ్ళు ఎక్కడుంటాయో అక్కడ ఏంటంటే మొక్కలు ఏమవుతాయి? పచ్చగా ఉంటాయి. మనం కూడా జీవితంలో పచ్చదనాన్ని సమకూరుస్తాయి. నీళ్ళు హీలింగ్, స్వస్థతకి సాదృశ్యం. నయమానుకి ఎక్కడ వెళ్ళమంటాడు? నయమానుకి జబ్బు వస్తే ఎక్కడికి వెళ్ళమన్నాడు? నదిలోకి వెళ్ళి నువ్వు మునుగయ్యా, నదిలోకి వెళ్ళి మునుగు. ఏమంటే నదిలోకి వెళ్ళి మునగకపోతే వస్తుందంటే అంటే క్లీన్ చేస్తుందయ్యా నిన్ను. నీటిలో స్వస్థత ఉంది, నీటిలో అద్భుతం ఉంది. గొడ్డలు పడిపోతే గొడ్డలు తీయించలేదు ఈయన. బాబు నువ్వు వెళ్ళి ఒక రొమ్మ విరిచి నీటిలో వెయ్యు, గొడ్డల మీదకి తేలుతుంది. నీరు గురించే ఒక పెద్ద ప్రసంగం చేయొచ్చు. నీటికి అద్భుతం చేసే శక్తి ఉంది. ప్రియులారా, నేను ఎందుకు ఈ మాటలని చెప్తున్నానంటే, అటువంటిది ఇప్పుడు ఇశ్రాయేలీయులు కొరత అయిపోయింది. వీరిలో జీవం లేదు, వీరిలో స్వస్థత లేదు, వీరిలో క్లీనింగ్ లేదు. వారు పాపంతో నిండిపోయారు, అవిధేయతతో నిండిపోయారు. నాయకుడి మీద తిరగబడుతున్నారు, నాయకుడు చెప్పిన మాట వినడం లేదు, నాయకుడి మీద సనుక్కుంటున్నారు. ఆయన అభిషక్తుడి మీదే తిరగబడుతున్నారు వీళ్ళు. అభిషక్తుడి మీదే తిరగబడుతున్నాడు. దావీదు సౌలు రాజుని చంపడానికి అవకాశం వస్తే ఆ పక్కనున్న సేనాధిపతి అంటాడు, అయ్యా ఇదిగోండి సోలం, ఒక్క పోటు పొడిచాడంటే పొడలే. తర్వాత అడుగుతారు, ఏంటి సార్ మీకు అలాంటి అవకాశం వచ్చింది? ఒరే పిచ్చోళ్ళారా, ఆడు దుర్మార్గుడే కానీ వాడు దేవుని చేత అభిషేకం పొందినవాడు. తొందరపడి నీ మాట వినేసి, ఆడు దుర్మార్గుడే, నన్ను చంపడానికి చూశాడు, నన్ను నాశనం చేయడానికి చూశాడు, నా పదవిని తీసేయడానికి చూశాడు, రాజు నుంచి నన్ను తప్పించడానికి చూశాడు. ఎంత దుర్మార్గుడు అంటే సొంత కూతురునే ఉపయోగించాడు నా మీదకి, సొంత కూతురుని ఉపయోగించి నన్ను చంపేయడానికి చూశాడు. ఎన్ని చేసినా, ఎంత దుర్మార్గం చేసినా ఆయన దేవుని చేత అభిషేకించబడినవాడు కనుక ఎటువంటి పరిస్థితుల్లో ఆయన ముట్టకూడదు. ఆయన అంటాడు, దూరంగా వెళ్ళిపోతే, అయ్యా నా ఏలినవాడా ఏమని పిలుస్తాడు? చంపడానికి చూసినవాడు ఏమని పిలుస్తున్నాడండి? నా ఏలినవాడా నువ్వు కనబడ్డావు కానీ నిన్ను చంపలేదయ్యా, ఎందుకంటే నువ్వు దేవుని చేత అభిషేకించబడినవాడు. ఈ పనికిమాలిన వారు ఏం చేస్తున్నారు? దేవుని చేత అభిషేకించబడిన వారి మీద తప్పుడు మాట్లాడుతున్నారు, సనుక్కుంటున్నారు.
చెత్త మాట్లాడుకుంటున్నారు. ఎందుకయ్యా అమ్మమ్మని తెచ్చేసావు? మా పిల్లలు సంపడానికి తెచ్చావా? మా బతుకులు నాశనం చేయడానికి తెచ్చావా? బీ కేర్ఫుల్. ఎప్పుడు దైవ సేవకుల్ని దూషించకూడదు. దైవ సేవకుల్లో 2 రకాలు ఉంటారు. అభిషేకంతో కూడిన దైవ సేవకులు, అభిషేకం లేకుండా బ్రతుకు తెరువు కొరకు వచ్చే దైవ సేవకులు. జాగ్రత్త వినండి. అభిషేకం అంటే వేరు. ఒక ప్రత్యేకమైన దర్శనం, ఒక ప్రత్యేకమైన గురి, ప్రత్యేకమైన అభిషేకంతో వస్తారు. కొంతమంది ఏదో పరిచర్య కొరకు వచ్చి 4 వాక్యాలు నేర్చుకొని దేవుని పని ఏదో చేసేదాం అన్నట్టుగా వస్తారు. అది కాదు, అది అభిషేకం కాదు. వాళ్ళు ప్రభురాత్రి బోధం ఇచ్చేస్తారు, వాళ్ళు బాప్తిస్మాలు ఇచ్చేస్తారు, ఇల్లు ఓపెనింగ్ చేస్తారు. కాదు కాదు కాదు, అది చాలా తప్పు, చాలా తప్పు. అప్పుడు మోషేతో చెప్తున్నాడు. మోషే వెళ్ళి ఆ బండను ఏం చేశాడు? పగలగొట్టాడు. దేవునికి స్తోత్రం. యాకోబు కాలు విరిగింది, ఆశీర్వదింపబడ్డాడు. ఇక్కడ బండ విరిగింది, లక్షలాది మంది ప్రజలు బతికారు. దేవునికి స్తోత్రం. యోసేపు కాలు విరిగింది, ఇశ్రాయేలీయుల జనాంగం బయటకు వచ్చింది. ఇక్కడ బండ విరిగింది, అదే ఇశ్రాయేలీయుల జనాంగం తిరిగి బ్రతికారు. దేవునికి స్తోత్రం. యాకోబు కాలు విరిగింది, ఆశీర్వదింపబడ్డాడు. ఇక్కడ బండ విరిగింది, వారు ప్రాణాలతో బ్రతికారు. వారి ఆనందం ఎంతంత కాదు. స్నానాలు చేసిన వారు స్నానాలు చేస్తున్నారు, ఆడుకున్న వారు ఆడుకుంటున్నారు, తాగుతున్న వారు తాగారు. ఆనందంతో సంతోషంతో ఏళ్ళ వేస్తూ అప్పుడు పాటలు పాడుతున్నారు. నీవే నిజమైన దేవుడు, నీవే. దాని తర్వాతే అమాలేకీయులతో యుద్ధం జరిగింది. ఆ అధ్యాయంలో 2 అద్భుతాలు ఉంటాయి. అది టచ్ చేస్తే మన దూరం అవుతుంది కనుక అమాలేకీయులతో యుద్ధం జరిగింది, అదే అమ్మోనీయులతో యుద్ధం జరిగింది. అప్పుడే మరలా ఈ ముసలివాడైన మోషే చెయ్యెత్తితే ప్రజలు చచ్చారు. ఇంకా మోషే మీద గౌరవం పెరిగిపోయింది. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? బండ విరిగి బండ బద్దలై ప్రజలు బతికారు. బండ బద్దలై నీరు బయటికి వచ్చింది. క్రొత్త నిబంధనకు వస్తే ఆ బండ ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తే. దేవునికి స్తోత్రం. ఆ ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, ఇదిగో నేనే ఆ బండను. క్రీస్తు అనే బండ మీద ఈరోజు సంఘం కట్టబడ్డది, ఈ సంఘం కట్టబడ్డది. ఆ క్రీస్తు అనే బండ బద్దలైపోయింది. నిన్ను నన్ను రక్షించడానికి కలువరి సిలువలో బద్దలైపోయింది. పొడిచి 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 రక్తాన్ని కార్చి నీరు కార్చి సమస్తము నీ కొరకు నా కొరకు త్యాగం చేశాడు. ఆయనకేమీ మిగిల్చుకోలేదు, ఆయనకేమీ మిగిల్చుకోలేదు. సంపూర్తిగా రక్తం కార్చేశాడు. రక్తం పోయడమే కాదు, చివరికి నీరు కూడా పోయింది. కానీ ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేను చచ్చినా పర్లేదయ్యా, నేను బద్దలైపోయినా పర్లేదు, వీరిని మట్టుకు నువ్వు క్షమించు, వీరిని మట్టుకు నువ్వు క్షమించయ్యా, వీరిని మట్టుకు నువ్వు ప్రేమించయ్యా. వీరు నరకం వెళ్ళడానికి ఇష్టం లేదు నాకు. ఆ జనాంగమే ఈ జనాంగం, ఆ జనాంగమే మనం. ఆ బండబద్దలై ఇశ్రాయేలీయులు బ్రతికితే క్రీస్తు అనే బండబద్దలై క్రైస్తవ సంఘం వెలవడింది, క్రైస్తవ సంఘం వెలవడింది. అందుగురించే సువార్తలు అంటాడు, క్రీస్తు అనే బండ మీద ఇల్లు కట్టండి. ఇసుక మీద ఇల్లు కట్టిన వాడు ఎక్కువగా జీవించలేడు, ఎక్కువ కాలం ఉండదు. ఈరోజు విశ్వాసం అనే ఇల్లు ఇసుకలో కడుతున్నారు చాలామంది. అవసరాలు కొలదు ఆదివారం గుడికి వస్తారు, తెల్లారులేసి ప్రార్థన చేస్తారు, కానీ వారి విశ్వాసం రాయిలా ఉండదు, పేతురులా రెపరెపరెపరెపలాడుతుంది. పేతురు అంటున్నాడు, పేతురుతో అంటున్నాడు, పేతురు నీ లక్షణాలన్నీ నేను చూస్తున్నాను, నువ్వు రెపరెపలాడే రెల్లువి, కానీ నిన్ను నేను రాయిగా మార్చేస్తాను, నువ్వు కేఫా అనబడతావు, నువ్వు కేఫా అనబడతావు. ప్రియులారా, మనందరినీ కూడా దేవుడు కేఫాగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మనందరినీ దేవుడు కేఫాగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మనము కేఫాలు అవ్వాలంటే ఆ బండ బద్దలైన బండ
సిలువ దగ్గరకు వచ్చి మరొకసారి, నాయనా నువ్వు కార్చిన రక్తంలో మమ్మల్ని శుద్ధీకరించు, నువ్వు కార్చిన రక్తంలో మాకు దప్పిక తీర్చు. నువ్వు అడుగుతున్నావు కదా, నేను దప్పికొని ఉన్నాను, ఆ దప్పిక నేనే ప్రభా, నా ఆత్మ కొరకే నువ్వు దప్పికొని ఉన్నాను. నువ్వు బ్రతికినప్పుడే చెప్పావు, దప్పికొన్న వారులారా నా యొద్దకు రండి. అప్పుడు వినలేదయ్యా, సిలువలో అంటున్నావు, ఇదిగో నా దప్పిక తీరకుండా నేను చచ్చిపోతున్నాను, ఇదిగో ఇప్పుడు నేను నీ దగ్గరికి వచ్చేస్తున్నాను. సిలువలో ఉండేటప్పుడు దప్పిక తీర్చడానికి నీకు చిరికిచ్చారు, కానీ ఇప్పుడు నేను చిరుకుగా ఉండనయ్యా, నేను ఇప్పుడు చిరుకును కాదు, సజీవమైన సాక్షిగా వచ్చేస్తున్నాను. నా బ్రతుకుని నీకు అర్పించేస్తాను, నా జీవితాన్ని నీకు అర్పించేస్తాను. ఇదిగో కొరతతో ఉన్నాను, నాలో శుద్ధీకరణ లేదు, నాలో జీవం లేదు, నాలో భక్తి లేదు, నాలో పచ్చదనం లేదు. ఎందుకంటే పొల్యూటెడ్ వాటర్ తాగుతున్నానయ్యా, నేను మంచినీరు తాగడం లేదు, అనారోగ్యంతో కూడిన వాటర్ తాగుతున్నాను, అనారోగ్యంతో కూడిన వాటర్ తాగుతున్నాను. మంచి వాటర్ తాగితే నేను ఆరోగ్యవంతుడిగా ఉండేవాడినేమో, నేను మంచినీరు తాగడం లేదు, మంచిగా బ్రతకడం లేదు. నన్ను బ్రతికించినైనా, నన్ను జీవింపు చేయనైనా. నేను కొన్నాటికి లోపడ్డం లేదయ్యా వాక్యానికి. నా వాక్యం కొరకు నేను కొన్నిసార్లు రాజీ పడిపోతున్నాను, పర్వాలేదులే అని వాయిదా వేసుకుంటున్నాను. క్షమించలేకపోతున్నాను, ప్రేమించలేకపోతున్నాను, గర్వాన్ని విడిచిపెట్టలేకపోతున్నాను, అతిశయాన్ని విడిచిపెట్టలేకపోతున్నాను, పొగరుని విడిచిపెట్టలేకపోతున్నాను. ఇదిగో ప్రభా, అవన్నిటిని నీ సిలువను నీ పాదాల దగ్గర, నీ బండ దగ్గరకు వచ్చి నేను కొట్టుకుంటున్నానయ్యా. అప్పుడు బండ బద్దలై జీవజలం వచ్చింది. ఇప్పుడు నేనే నీ దగ్గరికి వచ్చి క్రీస్తు అనే బండ దగ్గర నన్ను నేను సమర్పించుకుంటున్నాను. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపించబడిన వారు లేచి నిలబడి, అయ్యా ఇదిగో మా జీవితాలు నీకు సమర్పిస్తున్నాం, మా బ్రతుకులు మీకు సమర్పిస్తున్నాం ప్రభా, ఇదిగో మేము నీ కొరకు మేము సమర్పించుకుంటున్నాం, సంపూర్తయిన జీవితం నీకు ఇస్తున్నాం ప్రభా. లేచి నిలబడి, ప్రభా ఇంకా నేను విడిచిపెట్టలేని ఉన్నాయి ప్రభా, ఇంకా విడిచిపెట్టలేని ఉన్నాయి. ఎవరైతే వాక్యం ద్వారా హెచ్చరించబడ్డారో, ఎవరైతే వాక్యం ద్వారా ఇంకా దీవించబడ్డారో, అయ్యా 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 నాతో నువ్వు మాట్లాడినందుకు వందనాలయ్యా, నాతో నువ్వు మాట్లాడినందుకు వందనాలయ్యా. నువ్వు పురుషుడు అవ్వచ్చు, స్త్రీ అవ్వచ్చు, యవనస్తుడు అవ్వచ్చు, సీనియర్ క్రిస్టియన్ అవ్వచ్చు, లేకపోతే జూనియర్ క్రిస్టియన్ అవ్వచ్చు, ఎవరు అయినా కావచ్చు, కానీ నన్ను క్షమించిన ఆయన. ఇదిగో ప్రభా, ఈ బండ బద్దలయ్యే పరిస్థితికి నేను వస్తున్నాను తండ్రి, నన్ను దీవించిన ఆయన, నన్ను దీవించిన ఆయన, నన్ను దీవించిన ఆయన. లేచి నిలబడి ప్రభువుకి రెండు చేతులు ఎత్తి, ప్రభా నా జీవితాన్ని నీకు అర్పించేస్తున్నాను, నా బ్రతుకు నీకు అర్పించేస్తున్నాను ప్రభా. ప్రభా నా కొరకు సమస్తం అర్పించేసావు ప్రభా, సమస్తం ఇచ్చేసావు నాయన. నేను ఒక న్యూ క్రియేషన్గా మార్చాలని, నన్ను శుద్ధి చేయాలని, నన్ను జీవముతో నింపాలని, నేను పచ్చగా ఉండాలని, నేను ఆశ్రయింపబడాలని ప్రభా కోరుకుంటున్నావు కనుక ఇదిగో నేను నీకు సమర్పించుకుంటున్నాను ప్రభా, నేను నీకు సమర్పించుకుంటున్నాను. ఇంకెవరైనా ఉన్నారా? నేను ప్రార్థన చేసి ముగిస్తాను. ఇదిగో నేను నీకు అప్పగించుకుంటున్నాను, నేను నీకు అప్పచెప్పుకుంటున్నాను, నేను నీకు అప్పచెప్పుకుంటున్నాను. ఈరోజు ప్రభు నీకు ఇచ్చిన ఒక అవకాశం, నీకు అప్పచెప్పిన అవకాశం, నీకు ఇచ్చిన అవకాశం. ఇశ్రాయేలీలు బండ దగ్గరికి వచ్చినప్పుడు బండ బద్దలై జీవాన్ని పొందుకున్నట్టుగా ఈరోజు క్రీస్తు అనే బండ దగ్గరికి వచ్చి నువ్వు జీవాన్ని పొంది, నువ్వు ఆశ్రయింపబడి దీవించబడ్డానికి దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు, దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ప్రభా నీకు వందనాలు, నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు ప్రభా, నీకు స్తోత్రాలు నాయన. నేను సంపూర్తిగా నీకు అప్పచెప్పుకుంటున్నాను నాయన, నా బ్రతుకు నీకు అప్పచెప్పుకుంటున్నాను. ఎంతకాలమో ప్రభా ఇలాగ ఉంటాను ప్రభా, నన్ను ప్రభా నీ కృపలో భద్రపరిచి బలపరిచి ఆయన సంపూర్ణమైన సమర్పణ నాకు దయచేయి. ఒక నూతనమైన జీవిత ప్రారంభం నాకు దయచేయి ప్రభా, నూతనమైన జీవిత ప్రారంభం. పరిశుద్ధుడు ఒక తండ్రి, నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నువ్వు శక్తివంతుడు, సర్వాధికారు, బలవంతుడు, పరిశుద్ధుడు. మా కొరకు సిలువలో మరణించావు, మా కొరకు ఒక్క రక్తపు చుట్ట, ఒక్క నీరు చుక్క కూడా ఉంచుకోకుండా సమస్తం అర్పించేశావు. ఇదిగో ప్రభా, వాటిని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను, వాటిని బట్టి నీకు
ఘనత మహిమ చెల్లిస్తున్నాను. నేను కూడా ఈ ఉదయకాలం వాక్యం చెప్పేవాడినే కాదు కానీ నేను కూడా నీకు సమర్పించుకుంటున్నాను ప్రభా. నేను కూడా బలహీనుడినే, నన్ను కూడా కనికరించండి. అనేక మంది బిడ్డలు వారి జీవితాలు మరొకసారి నీకు సమర్పించుకుంటున్నారు. వారిని ఆశీర్వదించండి, దీవించండి, వారిని బలపరచండి, భద్రపరచండి. నీ మహిమ కొరకు వాడుకోండి. ఒక నూతనమైన పరిచర్యకు, నూతనమైన ఆశీర్వాదాన్ని కొరకు ఎదురు చూడడానికి నీ సహాయాలు దయచేసి నీవే బలపరచమని, నీ కృపలో వారి అవసరాలు తీర్చి, పచ్చదనాన్ని దయచేసి వారి దప్పిక తీర్చి, నీ జీవజలాన్ని ఇచ్చి నీవు ఆశీర్వదించమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. కానుకలను స్వీకరిద్దాం. ప్రత్యేకమైన కానుకలను తీసుకొని వచ్చిన వారు మీరు మీ స్థలాల్లో లేచి నిలబడినట్లయితే మరి